లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈరోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన చేశారు. అందుకే ఇవాళ ఈ నగరంలో ఈరోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. వాళ్ళ తల్లిదండ్రులు కార్మికులు అయి ఉండొచ్చు, సినిమా కార్మికులు అయి ఉండొచ్చు, వివిధ కంపెనీలలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఉపాధి కూలీలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఉదయం లేచి కూలీ పనికి పోతే పిల్లలకు నాష్ట పెట్టే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితులు ఆ పేదోళ్లకు ఉండొచ్చు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్ చికెన్ గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అమలు చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ విషయంలో ఎక్స్పెరిమెంట్గా పైలట్ ప్రాజెక్టుగా నేను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి అమలు చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించినాం. ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టినరు, అక్కడ పోతే నాకే తినాలనిపించేంత నాణ్యమైన భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. నేను దామోదర్ రాజనరసింహ గారు కొడంగల్లో వెళ్ళి వాళ్ళ కిచెన్ పరిశీలించినాం. 5 స్టార్ హోటల్స్ కంటే అత్యంత శుభ్రంగా ఈరోజు వాళ్ళు వంటలు తయారు చేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని అనాథలుగా మేము చూడదలుచుకోలే. ఆ పిల్లలంటే మా పిల్లలు. ఒక తల్లికో తండ్రికో ఉండే ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే జాగ్రత్తతోని అదే విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి, చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మీకందరికీ తెలుసు, 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. డైట్ ఛార్జెస్ 10 ఏళ్ళ తర్వాత 40% పెంచినాం. అంటే పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, భవిష్యత్ తరాల పెట్టుబడి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి. రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈరోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే మిత్రులారా, విద్యాశాఖ మీద పెట్టే ఏ రూపాయిని మేము ఖర్చుగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నాం, భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు మేము తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో మా టీచర్ల సహకారం కావాలి, మా వేదిక మీద ఉన్న వైస్ ఛాన్సలర్ల సహకారం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఆయా యూనివర్సిటీలలో నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతిక పరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం. ఇదే కాదు, ఎస్సీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, ఎస్టీలు వేరుగా వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఈ కుల వివక్ష ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఉన్నత వర్గాలు ఇంకొక దగ్గర చదువుకోవడం ద్వారా కుల వివక్ష శాశ్వతంగా మనమే తరగతి గదుల్లో పరోక్షంగా అమలు చేస్తున్నామని గుర్తించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదే విధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించుకున్నాం. నా లక్ష్యం ఒక్కటే,
నా కోరిక ఒక్కటే, నా స్వప్నం ఒక్కటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ బిడ్డలు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీల బిడ్డలు కావచ్చు, ధైర్యంగా గుండె మీద చేసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేను చదువుకున్నా, నేను డాక్టర్నైనా, నేను లాయర్నైనా, నేను ఇంజనీర్నైనా, నేను సైంటిస్ట్నైనా, నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్నైనా, నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు ఆ పేద కుటుంబాలకు రావాలి. వాళ్ళే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేదే నా స్వప్నం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు 90% ఎవరైనా ఉండొచ్చు, కేశవరావు గారు ఉండొచ్చు, చక్రపాణి గారు ఉండొచ్చు, లేదా ఈ వేదిక మీద ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఎవరినైనా తీసుకోండి, నాతో సహా ఎక్కడ చదువుకున్నామయ్యా? మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ఆనాటి ప్రభుత్వం ఈ విద్యను మాకు అందుబాటులో తేకపోతే ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉన్న మారుమూల గ్రామంలో పుట్టిన నేను, వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన నేను, ప్రభుత్వమే విద్యను అందించకపోయినుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండేవాడినా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు. ఈ ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే ఒక విద్యా వేదికలు. ఈ వేదికలను గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, పునరుద్ధరించాల్సిన బాధ్యత, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అది కఠినమైన నిర్ణయమైనా సరే వెనుకడుగు వేయకుండా నిర్ణయం తీసుకొని అమలు చేసే బాధ్యత నా సహచార మంత్రివర్గ సభ్యులు. ఏదున్నా సంఘాలతో మాట్లాడతాం, సహచరులతో మాట్లాడతాం, టీచర్లతో మాట్లాడతాం, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఏదేమైనా ఈ పాఠశాలలు ఆ పేదల పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలు. నేను ఈ వేదిక మీద ఉన్న సవినయంగానే మనవి చేయదలుచుకున్నా. ఈ పాఠశాలలు టీచర్ల కోసం కాదు, ఈ పాఠశాలలు రాజకీయ నాయకుల కోసం కాదు, ఈ పాఠశాలలు ఐఏఎస్ల ఐపీఎస్ల కోసం కాదు. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు మేలు జరిగే ఏ విషయమైనా ఈ ప్రభుత్వం వెనుకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం. నిన్న మొన్న మేము వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా కూర్చొని వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ల నుంచి వాళ్ళు తూడ్చుకునే టవల్ వరకు నాణ్యతను నేనే పరిశీలించి స్వయంగా శాంపిల్స్ తెప్పించి పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, వాళ్ళు చేసుకోవాల్సిన హోంవర్క్ సంబంధించిన నోట్బుక్స్ నుంచి ప్రతిదీ సరైన సమయంలో చేరాలి. సగం పాఠశాల పూర్తయినాక రెండో డ్రెస్ ఇస్తామంటే మన ప్రయోజనమా? ఒక్క డ్రెస్సుతో పిల్లలు బడికి వెళ్ళగలుగుతారా? అందుకే పాఠశాల మొదటి రోజే ఒక జత ఇవ్వాలి, నెలాఖరు వరకు ఇంకొక జత ఇవ్వాలి అని గతంలో డిసెంబర్ జనవరికి పోయేది. సగం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే పరిస్థితి ఉండే. అందుకే ఈనాడు సవ్యసాచి ఘోష్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా నియమించి అధికారులందరితోని, వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు అందరితోని సమన్వయం చేసుకొని ఈరోజు నాణ్యమైన వస్తువులను పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని, ఒక మంచి బ్యాగ్లో పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికోసం దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మిత్రులారా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, వివిధ పాఠశాలల్లో ఉండే టీచర్లకు నా విజ్ఞప్తి ఒకటే. మీ పిల్లలకు కిట్టు రాకపోయినా, వచ్చిన కిట్టులో నాణ్యత లేకపోయినా, ఎందులోనే లోపం ఉంటే తక్షణమే నా దృష్టికి తీసుకురండి. ఆ లోకల్ గుండే ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ మీరు చెప్పండి. ఎవరైనా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో బొక్కలో తోసే బాధ్యత నేను తీసుకుంటా.
విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ రిఫార్మ్స్ తెచ్చే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మనం అమలు చేస్తున్న పథకాలు వినియోగదారులకు సంక్షేమం చేరాల్సిన వాళ్ళ కోసం, వివిధ సంస్థలకు వ్యాపారం ఇవ్వడానికి కాదు. ఈరోజు ఆ పేద పిల్లల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈ విద్యా వారోత్సవాలలో ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు దాదాపుగా మనం 1700 కోట్ల రూపాయలతోని నాణ్యమైన విద్యను అందించడానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలతో కాంపీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి భవిష్యత్తులో ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, చైనా బ్యాచ్ అని, ఆ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ అని ఫుల్ పేజీల యాడ్స్ వచ్చినాయి. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి, నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి రావాలి. మా టీచర్లలో ఉన్నదా నైపుణ్యానికంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీ టీచర్లలో అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నదా నేను చూడదలుచుకున్నా. వాళ్ళకు కల్పించే ప్రతి వసతులు నా ప్రభుత్వంలో పనిచేసే మా శాఖలోని ఉద్యోగులకు నేను కల్పించదలుచుకున్నా. 1వ తారీఖు నాడు మీకు జీతభత్యాలు ఇవ్వడమే కాదు, మీకు మౌలిక వసతులను అందించే బాధ్యత నాది. చాలా పాఠశాలల్లో గంట కొట్టేవాళ్ళు లేరు, బడి ఊడ్చేవాళ్ళు లేరు, లేకపోతే మంచినీళ్ళు అందించే వాళ్ళు లేరు. నాకు తెలుసు. ఈ అన్ని సమస్యల్ని కూడా మనం పరిష్కరించుకుందాం. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉండే టీచర్లకు, ఇక్కడికి వచ్చినా రాకపోయినా 1,05,000 మా టీచర్లకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఇది బరువు కాదు, ఇది బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములను కావాలి. ఈరోజు ఏ శాఖ, ఏ ప్రభుత్వ ఉద్యోగి కొంత పని చేసినా చెయ్యకపోయినా వచ్చే నష్టం కొంతనే. కానీ ఒక టీచర్ పిల్లలకు విద్య నేర్పకపోతే, పేదవాడి విద్యకు దూరమైతే ఆ కుటుంబం శాశ్వతంగా నష్టపోతుంది, కష్టపడుతుంది. ఇవాళ 19 లక్షల మంది పిల్లల కుటుంబాలు, 19 లక్షల మంది కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుంది అంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు